అట్లా చేసిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్నటి పేపర్లో చూసిన నేను, ఇది యూట్యూబ్ ఛానల్ తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రభుత్వం మీద తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే ఖచ్చితంగా లోపల పెడతాము అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి నువ్వు నాయకుడివే, నువ్వే నాయకుడివి, ముఖ్యమంత్రివి, మరి నువ్వు కూడా తప్పుడు మాటలు చెప్పినావు కదా ప్రజలకి, అది చెప్పకూడదు కదా. మరి ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. ప్రజలకు వాస్తవ పరిస్థితులని, వాస్తవంగా ఉన్న పరిపాలనని నీకు ప్రతిబింబం చేయాలి. నువ్వు దాని గురించి ప్రజలకు విరివిరిగా తీసుకుపోయి కలగాలి, అంతే తప్ప కానీ ఈ మోసం మాటలు చెప్తే నమ్మరు. మోసము, ఉచితాలు దీర్ఘకాలికంగా ఉండయి, పనిచేయాయి. సో కాబట్టి ఇంకా ఈయనకు ఏంటంటే సగం వచ్చినాయి కాబట్టి ఊపిరితోటి ఉన్నట్టే. సగం రాక వీళ్ళకి 12, 13 వచ్చుంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే అధికార పక్షము, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము. సో కాబట్టి ఫుల్ పెచ్చుడ్గా ఎంపీ సీట్లు తీసుకురావాల్సిన అవసరం ఉండే, కానీ సగం వచ్చినాయి కదా, ఊపిరితోటి ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఈ ఫిగరే ఊహించిరా, సగం వస్తాయని అనుకున్నా, లేకపోతే బీజేపీకి మెజార్టీ వచ్చి? బీజేపీకి మెజార్టీ ఎక్కువ వస్తుంది అనుకున్నాం. ఇన్ జనరల్గా రావాలి. ఎందుకు అంటే అధికార పక్షం కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతిపక్షం మెజార్టీలో ఉండాలి దేనిలో ఒక దాంట్లో. ఎందుకంటే వీళ్ళు పని చేయాలి కదా, పని చేపించేటోడు ఉండాలి కదా. సో కాబట్టి పూర్తి మెజార్టీ ఇవ్వకుండా కొంత మెజార్టీ ఇచ్చి ఎక్కువ సీట్లు 10, 12 వస్తాయి అనుకున్నాం ఎక్స్పెక్టేషన్లో. ఈ 3 ఆ వేవ్ని చూసి 10, 12 వస్తాయని చెప్పినాం అనుకున్నాము. కానీ ఆఫ్ సీట్లు వస్తున్నాయి. తర్వాత ఒకటి ఎంఐఎంకి పోతుంది కాబట్టి పెద్ద ప్రభావం ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయింది అనుకోవచ్చా? అందులో భాగంగానే బీజేపీకి 8 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా? అది పొరపాటు. మీరు చెప్పిన 8 నేమ్స్ ఉన్నాయి కదా, అవి చరిష్మా ఉన్న నేమ్స్. ఓకే, కానీ రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని ప్రతిబింబించే నాయకులు అయితే కాదు. దీంతో అర్థమైంది. మోడీ వేవ్ని చూసి, మోడీ ఫేస్ని చూసి ఓట్లేసిందే తప్ప వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గాన్ని విడిచిపెట్టి తిరగలేని పరిస్థితి తయారైంది. నాయకుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తన నియోజకవర్గాన్ని కాదనుకొని తిరిగి గెలిపించుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు నాయకులు. సో ఆ నాయకత్వం లోపించినట్టుందేమో అనిపిస్తుంది నాకు. సో మెదక్ అటు ఇటు అవుతుంది అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో ధర్మపురి రఘునందన్ రావు కూడా 26,000 పైచలకు ఓట్ల మెజార్టీతో పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం ఉందా రఘునందన్ రావుది? ఇంకేమున్నది, 26,000 మెజార్టీ ఉంది. ఇంకా ఉన్నాయి కదా బ్యాలెట్లన్నీ. వెంకటరామరెడ్డి తులం బంగారం ఇవన్నీ పని చేయలేదు. వెంకటరామరెడ్డి నేను ఈ వేదికగా చెప్తున్నా ఇవాళ మీకు, అసలు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికనే చెల్లది. ఒకవేళ గెలిచినా ప్రాథమిక సభ్యత్వాన్ని ఊడగొట్టించడానికి నేను రెడీ ఉన్నా. ఓకే, రేపు ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నా. అసలు ఆయన రిజిగ్నేషనే ఆమోదం కాలే. ఆయన ఎమ్మెల్సీ ఎట్లా కంటిన్యూషన్ అవుతుంది. తర్వాత ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆయన అఫిడేవిట్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్ చేయడానికి ఉన్నా నేను. అది అందరికీ తెలియని విషయము. కాకపోతే ఏంటంటే ఈ వేదిక ఓపెన్ కావద్దు. అది నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఓపెన్ కావాలి. ఓకే, ఎట్లయినా ఆయన పోయినట్టే. వెంకటరామరెడ్డి ఎవరిని ముంచి ఇచ్చిండు? ఎక్కడికి వెళ్ళి తెచ్చిచ్చిండు? ఒక కలెక్టరు డబ్బులు, తులం బంగారం, ఇంటికి 2,000, 3,000 ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండు? మనల్ని దోచిన పైసలే కదా. ఇలా ఆయన కలెక్టర్ ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ల్యాండ్ అక్విజిషన్లో ఏవైతే ప్రాజెక్టుల కింద ల్యాండ్ పోతుంటే ఒక ఊరిలో మల్లారెడ్డి అనే రైతు బతికుండగానే, మనము అప్పుడు 16th సెంచరీలో ఆ కాలంలో ఏమంటారు, భర్త చనిపోతే భార్యని సజీవ దహనం చేస్తుండే. అలాంటి పరిస్థితి ఇక్కడ ఒక కాడ కనిపించింది. ఒక రైతు తన చితి పేరుచుకొని చితి పైన పడుకొని నిప్పంటించుకొని చచ్చిపోయాడు. ఆ గోసు ఊరికి పోతుందా? పోదు కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ బాధితులు కూడా ఈ వెంకటరామరెడ్డి బాధితులే కదా వాళ్ళంతా. అదే మల్లన్న సాగర్ బాధితులంతా చాలా మంది నష్టపోయారు, చాలా మంది బాధలు పడ్డారు. నేనేమంటున్నా, విజన్ ఉన్న గవర్నమెంట్ అయితే ఇలా ఒక ప్రాజెక్టుని తీసుకున్నాం అనుకో, ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు నీకు పారకం ఉంటుంది, ఎన్ని ఎకరాలు నీకు వ్యవసాయ యోగ్యంగా ఉంటుంది, అన్ని ఎకరాలు ఏదైతే ఉందో ఈ నష్టపోయిన వానికి ప్రాజెక్టు కింద ఉన్న ల్యాండ్ని కూడా అక్విజిషన్ చేసి సమానంగా వంచితే
అందరూ లాభపడతారు. ఇప్పుడు ప్రాజెక్టులో ల్యాండ్ కోల్పోయిన వాళ్ళేమో బాధపడి ఏడుస్తుండు, ప్రాజెక్టు కింద ఉన్నోడేమో సంతోషపడుతుండు. ఎందుకంటే మనకి నీళ్లు వచ్చినాయి, పంట పండుతుంది, అన్ని రకాలుగా సుభిక్షంగా ఉన్నాడు. సో అలాంటి పరిస్థితులు ఉండద్దు అంటే మంచి విజన్ ఉన్న నాయకుడు అయితే ఎస్ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు ఉంది, ప్రాజెక్టు లోపల ఎంత పోతుంది అంత అక్విజేషన్ చేయాలి, చేసి అందరికీ సమానంగా పంచాలి. పంచితే పోయినోడు సంతోషపడతాడు, పారకం ద్వారా పంట బండినోడు సంతోషపడతాడు, అందరూ మంచుకుంటారు. ఈ రకమైన ఆలోచన రాజకీయ నాయకులకు రావాలి. ఓకే, అది ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు సో ఈ ట్రెండ్ చూస్తే కనిపిస్తూ ఉంది. సో కరీంనగర్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా కొనసాగిండు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే కదా ఈటల గెలిస్తే? ఇగో ఒక మాట చెప్తా, తల్లిని బట్టి బిడ్డ, నూలుని బట్టి బట్ట, ఈ రెండు ఉంటాయి. ఉన్నప్పుడు దానికే ఆనాడు టీఆర్ఎస్ మీద కొట్లాడడానికి రేవంత్ రెడ్డిని కావాలనుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొట్లాడడానికి ఈటల రాజేందర్ కావాలనుకుంటారు. సో కాబట్టి ప్రజలు అది డిసైడ్ చేసారు. సో అది తప్పది. అది ఎవరికైనా అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఎన్నో కొన్ని సీట్లు ప్రతిపక్షంలో కొట్లాడడానికి కొంతమందికి ఇస్తారు. ఇవాళ కూడా ఇవాళ ప్రజా సమస్యల పట్ల ఎవరు ప్రశ్నించాలి? ఇలా అన్నీ రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఇస్తే, లేదు అన్నీ బీజేపీ పార్టీకే ఇస్తే ఏకపక్షంగా ఉంటుంది కదా, కొన్ని ఉండాలి కదా ప్రశ్నించడానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన వర్గం ఉన్నది. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల భారీ మెజార్టీతో గెలిస్తే, మహబూబ్నగర్లో డీకేఆర్ భారీ మెజార్టీతో గెలిస్తే రేవంత్ రెడ్డి సొంత ఇలాకా. సో రేవంత్ టార్గెట్ చేసి పనిచేసే అవకాశం ఇంకా ఉంటుంది కదా. చేయాలి బరాబరి. రేవంత్ పని చేయాలి కదా, ఆయనను పని చేపియాలి కదా. మరి పని చేపించకపోతే ఎట్లా? ప్రజల కోసం పని చేపించడానికి అయితే ఉండాలి కదా కొంతమంది అన్న. ఇప్పుడు ఇవాళ ఇంకో మార్పు ఏం జరుగుతుందంటే, ఎన్డీఏ అధికారంలో కోసం కనీసం 3 మంత్రి పదవులు వస్తాయి తెలంగాణకి. ఒకటి వచ్చింది, ఇప్పుడు ఒకటే ఉంది. నువ్వు ఎక్కువ మెజారిటీ సీట్లు వస్తే 3 క్యాబినెట్ పదవులు వస్తాయి ఏదో రకమైన. అంటే క్యాబినెట్ మినిస్టర్లు మన రాష్ట్రంలో ఉన్నారు అంటే ఇటు ప్రభుత్వం పనిచేస్తుంది, అటు ప్రతిపక్షం కూడా పనిచేస్తుంది, బరాబరి పనిచేస్తుంది. మనకు అధికారం ఉంది, హోదా ఉంది, నిధులు వస్తాయి, అన్ని రకాలుగా బెటర్గా ఉంటుంది. దానిలో సంశయించాల్సిన అవసరం లేదు. ఓకే, నల్గొండ భువనగిరి గురించి మాట్లాడుకుందాం అన్న. సో భువనగిరి నుంచేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసిండు. సో ఆయన ఆ ప్రాంతానికి ఎవరికి తెలియదు, అయినప్పుడు కూడా 1,00,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో ఆయన గెలవబోతున్నట్టు ట్రెండ్ చూస్తే కనిపిస్తూ ఉంది. జానారెడ్డి కొడుకు టికెట్ ఇస్తే ఆయన రఘువీరెడ్డి పోటీ చేస్తే ఆయన కూడా అదే మెజార్టీ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఉమ్మడి నల్గొండలో బీసీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ప్రజలు లేరనుకోవచ్చు. ఇక నల్లులకు భయపడి ఇల్లు వదిలిపెట్టినట్టున్నది. అరే మెజార్టీ ఏమన్నది, మెజార్టీ బీసీలది అని సంకలు కుదుకుంటారు కదా. నల్గొండలో బీసీల జనాభా పెద్దదే కదా. అవును, పెద్దదే కదా. మళ్ళీ అందులో గౌడ సామాజిక వర్గం ఇంకా పెద్దది కదా. 3,00,000 పైచీలుకున్నారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో మరి గౌడ ఓటర్లు. మరి ఇంకేముంటుంది, ఎప్పుడు మనది బానిసగిరేనే. మన బతుకుగిరి ఎప్పుడన్నా ఉందా? బానిసగిరేనే. ఇలా నేనేమంటున్నా, ఇప్పుడు జానారెడ్డి పోతే జానారెడ్డి కొడుకుని గెలిపిస్తుండ్రు, ఎంపీ వివేక్ ఉంటే తాత బేండు తండ్రి బేండు, ఇప్పుడు మనమడు గెలిచే పరిస్థితి వచ్చింది. అంటే రాజకీయం అంటే ఇదేనా? మార్పు ఉండదా? పైసలే రాజకీయమా? పైసలు ఇప్పుడు డబ్బులే గెలిపిస్తున్నాయి అన్నట్టు కదా ఈడ. అంతే కదా. కనీసం ఇప్పుడు చైతన్యమైన జిల్లా ఎలా నైజాముని పైజాము కొట్టిన జిల్లా, మరి మీరే గిట్లా తయారైతే ఎట్లా? అంటే పూర నరసయ్య గారిని గెలిపించమని నేను చెప్పట్లే, ఇంకెవరు లేరా? ఇంకో బీసీ అయినా ఒక రెడ్డి పోతే ఇంకో, సరే నేను రెడ్డిని కూడా తప్పు పట్టా, రెడ్డిలలో నాయకత్వం ఉండి రెడ్డిలు సమన్యాయం చేసే వాళ్ళు ఉంటే రెడ్డిలైనా మనకు అభ్యంతరం లేదు, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు అసెంబ్లీ ఎన్నికలలో చూడు, పార్లమెంట్ ఎన్నికలలో చూడు, ఇక మళ్ళీ వాళ్ళకు తప్ప పరిపాలన ఇంకెవరికి రాదు అన్నట్టే, చేత కాదు అన్నట్టే కదా. ఇలా బీసీలు అనేటోడు ఇంతో కొంత బయటకు వచ్చిండ్రు, ఇంత రాజకీయం చేయగలిగినంటే అది టీడీపీ పార్టీ భిక్ష. టీడీపీ పార్టీ భిక్ష. ఈరోజు నలుగురు ఫేస్ వాల్యూ ఉంది, నలుగురు అని చెప్పుకోగలుగుతున్నాం అన్నట్టే. కాబట్టి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది బలంగా ఉండాలి, బృహత్తరంగా ఉండాలి. ఎలా మనము ఎంత గొప్ప ఇది మందకృష్ణ మాదిగ అనే నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి తెలుసా? ఎలా ఎన్నడూ ఏ పార్టీ కండు వేసుకోలే,
ఏ పార్టీ కండు వేసుకోలే. వచ్చిన ప్రతి పార్టీని అసెంబ్లీలో తీర్మానం పెట్టించి పార్లమెంట్కి పంపించగలిగిండు వర్గీకరణ చేయమని. మొన్నటికి మొన్న దేశ ప్రధాని 4 రోజులలో ఒక మీటింగ్ పెట్టి దేశ ప్రధాని పిలిపించి వాళ్ళ కొరకు ఒక కమిటీ వేయించుకోగలిగిండ్రు. మరి బీసీ నాయకులమని ఈ గోచి నాయకులమని చెప్పుకుంటారు కదా, ఈ గోచి నాయకులు ఎందుకు ఈ పని చేపియలేకపోతుండ్రు? భారతదేశంలో ఇప్పటి వరకు కొట్లాడంగా మండల్ కమిషన్ ద్వారా, అంటే కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వం ఉండగా మండల్ కమిషన్ ద్వారా ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్లు విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు వచ్చినాయి. మరి రాజకీయాలలో రిజర్వేషన్ ఎప్పుడు రావాలి? 1950లో రావాలి. 1931 జనాభా లెక్కల ప్రకారము 1950లో రావాలి. మరి ఇప్పటి వరకు లేవు. ఎందుకు ఆ దిశగా ఒప్పియలేకపోతున్నారు? ఎందుకు ఆ దిశగా పెద్ద పెద్ద సమావేశాలు, చర్చా కార్యక్రమాలు, మీటింగులు పెట్టలేకపోతున్నారు? అందుకే చెప్తున్నా నేను, ఇలా మందకృష్ణ మాదిగ అనే నాయకుడు కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్న ఈ బీసీ నాయకులకు సిగ్గు రాదు. ఇలా మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇదే పార్లమెంటు నియోజకవర్గాలలో భువనగిరి కావచ్చు, నీకు నల్గొండ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గం బీసీఓనికి వచ్చినా ఖచ్చితంగా బీసీ క్యాండిడేట్ గెలుస్తుండే కదా. మీరు చూడండి అన్న, భువనగిరి పార్లమెంట్ పరిధి గురించి మాట్లాడుకుంటే, సరే పోనీ నాయకుడు అందరికీ పరిచయము, అలా సమస్యల కోసం కొట్లాడిండు, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు అనుకుంటేమో సరే నిజంగానే కులం పక్కకు పెడితే గెలిపించుకోరు అనుకోవచ్చు. ప్రాంతానికి సరే ఆ ప్రాంతం అయినప్పటికీ కూడా సో ఏనాడు కూడా ప్రజల పక్షాన ఆయన పోరాడినట్టు అండగా ఉన్నట్టు ఏనాడు కనిపించింది. అతనికే దాదాపు 1,00,000 పైగా మెజార్టీ ఇస్తా ఉన్నారంటే సో బీసీలో ఆయన పైసలు ఇచ్చిండు, ఈయన పైసలు లేవుగా. ఆయన పైసలు ఇచ్చిండు, ఈ బీసీల తరపున ఉన్న ఈ నాయకునికి కానీ ఇంకో నాయకునికి కానీ పైసలు లేవు కదా. పైసలు ఉన్నాక వాళ్ళ మీద పోటీ పడు ఎంతసేపు లేవు కదా. తెలంగాణ అంటే దక్షిణ భారతదేశం ఎంత చైతన్యమైన దేశము, ఎంత డెవలప్మెంట్ ఉన్న దేశము, అంతకు డబల్ అవినీతి ఉన్న దేశం ఇది. ఈరోజు ఎవరన్నా నీ నాలాంటోళ్ళో లేకపోతే ఇంకోలో కంటెస్ట్ చేయాలంటే డబ్బులు ఉంటేనే ఎలక్షన్ల పోటీకి వెళ్ళాలి. డబ్బులు లేకపోతే నువ్వు ఎలక్షన్ల పోటీకి అర్హుని కాదు అనే ఒక నానుడి తయారు చేసి పెట్టింది. ఇవాళ డబ్బు నోడే రాజకీయం చేయాలి అంటే ఈరోజు ముఖ్యమంత్రి అన్నాడు, స్వయాన ముఖ్యమంత్రి ఆనాటి కంటెస్టెడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే అన్నాడు, ఇలా అయితే రెడ్లు చేయాలి అయితే రావులు చేయాలి అన్నారు. అంటే వీళ్ళ దగ్గరనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? మిగతా వాళ్ళ దగ్గర లేవా? వాళ్ళ దగ్గరనే డబ్బులు ఉన్నాయి కదా. నిన్ను నన్ను మోసం చేసి డబ్బులు తీసుకుపోయింది కాబట్టి ఆ డబ్బులు పెట్టి నీ డబ్బులు పెట్టి నిన్నే కొంటుడు కదా. మరి కొన్నప్పుడు ఒకసారి కౌంటింగ్ దగ్గరికి వెళ్దాం. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామలకు 1,38,000 ఓట్ల ఆధిక్యం అంట. సో అసలు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కూడా నేను మాట్లాడినా, బాధ అనిపిస్తావు నిజంగా. బీసీలు కాస్త భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న బీసీలు కాస్త చలనం అయిందేమో, వాళ్ళ మనసు మార్చుకున్నారేమో, నా బీసీ ఉండాలని కోరుకుంటారేమో అనుకున్నా. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి సన్నిహితుడు అయినందుకు 1,38,000 పైచిలకు మెజార్టీ ఇస్తా ఉన్నారంటే బీసీలారా ఒకసారి ఆలోచించండి. ఇంకో బీసీ రాజకీయాల్లోకి రావద్దు, ఇంకో బీసీ పోటీ చేయొద్దు అనమాట. భువనగిరి పార్లమెంట్లో, నల్గొండ పార్లమెంట్లో రేపొద్దుగాల చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత రేపొద్దుగాల ఇంకో బీసీ వచ్చే అవకాశం ఉండదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కొడుకన్నా పోటీ చేయాలి, లేకపోతే రాజగోపాల్ రెడ్డి కొడుకన్నా పోటీ చేయాలి, అంతే. సో బీసీలారా ఇక రిజల్ట్స్ పబ్లిక్ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనపైన ఉంది కాబట్టి నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడుకోలే. సో నేను బీసీల గురించి చర్చ తెరపై తీసుకొచ్చిన కాబట్టి నాకు నేనే సిగ్గుపడతా ఉన్నా. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి 1,15,000 లీడు కనిపిస్తూ ఉంది. కరీంనగర్లో బండి సంజయ్కు 1,40,000 లీడ్ కనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్కి 89,796 లీడ్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా కొంత స్టార్టింగ్ మాధవిలత పోటీ ఇచ్చినట్టు కనిపించింది. సో ఆ తర్వాత వాళ్ళ సైడ్ కౌంటింగ్ వెళ్ళేసరికి వన్ సైడ్ ముస్లిం ఓటర్స్ మొత్తం. భారతదేశం ఎప్పుడు రిఫార్మ్ వస్తుందంటే ఆమె కొంచెం మట్టుకు ప్రయత్నం చేసింది. 5 లక్షల నకిలీ ఓట్లనేమో తీసేపించింది. కానీ భారతదేశంలో ఒక రిఫార్మ్ రావాలి, వీళ్ళు ఎవరు చేయరు. ఈ ప్రశ్నించే గొంతుకలన్న మీ ఛానళ్ళు కూడా కొంతమంది ఏమంటారు అంటే రిఫార్మ్ రావాలి, రిఫార్మ్ రావాలి. రిఫార్మ్ ఎట్లా వస్తుంది? రిఫార్మ్కు రావాలంటే నువ్వు వర్క్ చేయాలి, వర్క్ చేసి వస్తుంది. నేను రాస్తా రేపు. నకిలీ ఓట్లు చాలా మట్టుకు పాత బస్తీ ఏరియాలు ఉన్నాయి అనేది వాస్తవం. మరి అవి ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఎవడు దాన్ని ఐడెంటిఫై చేయాలి, గుర్తింపు చేయాలి? కాబట్టి ఆధార్
యునిక్ ఐడెంటిటీ ఉంది కదా, దాంతో లింక్ చేయాలి. లింక్ చేయమని నేను పెడతా రేపు లెటర్. ఎందుకంటే దేశవ్యాప్తంలో నేనే సగటు వ్యక్తిగా నాకు హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది, మా కాన్స్టిట్యున్సీలో ఒక ఓటు ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అయినట్టే కదా. ప్రతి సంక్షేమ పథకానికి నువ్వు ఆధార్ లింక్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పెట్టుకున్నప్పుడు ఓటర్ ఐడి కూడా లింక్ చేస్తే తప్పేమున్నది? ఎందుకు లింక్ చేయకూడదు? ఒకటే ఆపర్చునిటీ తీసుకోవాలి కదా. 100 ఆపర్చునిటీలు ఎట్లా తీసుకుంటాడు? ఇక్కడ వేస్తాడు, అక్కడ వేస్తాడు, ఇంకో పని చేస్తాడు. మన ప్లేస్లో రానియకుండా బూత్లన్నీ మూసేసి గంప గుత్త ఓట్లు వేయించుకుంటారు. ఎట్లా వేస్తారు? అంటే ఇట్లాంటి సమస్యాత్మక ప్రాంతాలలో సెక్యూరిటీని ఎక్కువ పెట్టి ఓటింగ్ జరపాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది ఏంటి అంటే మన ఓటర్ ఐడికి ఖచ్చితంగా ఆధార్ ఐడిని లింక్ చేయాలి. లింక్ చేస్తే దేశంలో మామూలు రిఫార్మ్ రాదు, బలమైన రిఫార్మ్ వస్తుంది. ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళు ఓటర్ ఐడి లింక్ ఏమంటే చేయరు, నిర్బంధంగా చేయాల్సిందే. దొంగట్లు ఎందుకు వేయాలి? దొంగట్లను ఎందుకు ప్రోత్సహించాలి? భారత రాజ్యాంగం ఏమైనా ఎంటర్టైన్ చేయమన్నదా? న్యాయ వ్యవస్థ ఏమైనా ఎంటర్టైన్ చేయమన్నదా? ఏముంటుంది? సగటు మనిషి దగ్గర నువ్వు ప్రభుత్వం కింద వ్యక్తివే, నేను ప్రభుత్వం కింద వ్యక్తివే. ఏముంది సీక్రెట్? నీ అడ్రస్లో ఉండే సీక్రెట్ ఏంది? నీ అడ్రస్ ఎవరిని అడిగినా చెప్తారు. అడ్రస్లో ఉండే సీక్రెట్ ఏమున్నది? ఆధార్లో ఏముంటుంది? ఒక అడ్రస్ తప్ప కనిపించుండు తప్ప ఏముంటుంది? ఇప్పుడు ఈ రిజల్ట్స్ తర్వాత ఏమన్నా తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం అంటే గవర్నమెంట్ కూలిపోతారని చర్చ జరిగింది కదా. ఈ రిజల్ట్స్ తర్వాత ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండకపోవచ్చు, నేను అనుకుంటున్నా. ఉండకపోవచ్చు. సో కొంత ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొన్ని రాష్ట్రాలల్లో ప్రభుత్వం పడిపోయింది కదా, అది దానికి కొన్ని ఏమో వాళ్ళు కూల్చుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, కొన్నేమో కొంత రాజకీయ ప్రభావం ఉన్నది కాబట్టి ఆ ప్రపగండ మూట కట్టుకున్నారు. అది కూడా కొంత మైనస్ బీజేపీ పార్టీకి ఉన్న మైనస్. కాబట్టి రేపు అధికారంలోకి వచ్చినా కూల్చుతారు అనే ఆలోచన అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉండదేమో అనుకుంటున్నా. 5 ఏళ్ల కాలానికి ఇస్తారు. మరి ఇక్కడ రేపు నిన్న 8 సీట్లు వస్తాయి అనుకుంటున్నాము. 8 సీట్లు ఉన్న వాళ్ళ కరిష్మా కాలిబర్ తెలియాలి కదా ప్రజలకు కూడా. వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రజా నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తే ఏ మేరకు ఒత్తిడి చేస్తారనేది వేచి చూడాలి మనం. ఇప్పుడు దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తామంటే ఇదే ఫిగర్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమన్నా అటు ఇటు ఏమైనా కనిపిస్తా ఉందా? మళ్ళీ పూర్తి స్థాయిలో ఫిగర్ అటు ఇటు కాకపోవచ్చు. ఎందుకంటే మనకి 24 కొన్ని నియోజకవర్గాలలో 24 రౌండ్స్ ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాల్లో 18 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి మనకి ఒక 12, 13, 14 రౌండ్ల వరకు ఎక్కువ ఏదైతే 24 రౌండ్లు ఉన్న దగ్గర 16 రౌండ్ల వరకు డిసైడ్ చేయొచ్చు. 18 రౌండ్లు ఉన్న కాడ 12 రౌండ్ల వరకు డిసైడ్ చేయొచ్చు. సో ఎక్కడైతే మొదటి నుంచే లక్షల మెజార్టీ ఉంటే అది కన్ఫామ్ చేసినట్టే. మిగతా రౌండ్లలో రావు అని. కాకపోతే ఏంటంటే పెద్దగా వేరియేషన్ ఏమి ఉండకపోవచ్చు. సో ఏపీ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసిరానా? వన్ సైడ్గా అక్కడ సో టీడీపీ కూటమి వన్ సైడ్గా అంటే ఆ స్థాయిలో వ్యతిరేకత జగన్ పార్టీ మీద ఉందనుకున్నారు మీరు? అసలు జగన్ అనే వ్యక్తి 5 ఏళ్ళు చాలా ఉధృతంగా కష్టపడ్డాడు, ప్రచారం చేసిండు, తిరిగిండు, ప్రజలలో మమేకమైండు. ఆ తర్వాత ఏం జరిగిందంటే స్టార్టింగ్ దశలో తప్ప తర్వాత దశలల్లో ఎవరికి అందుబాటులో లేడు. సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన పేరైన వాడది, ముఖ్యమంత్రి పేరు ఎక్కడైన వాళ్ళే ఆ తర్వాత. సో ప్రజానాయకుడు అన్నప్పుడు ప్రజలలో ఉండాలి తప్ప మన కేసీఆర్ సార్ లెక్క రూమ్లలో మన ఫామ్ హౌస్లలో అంటే ఎట్లుంటుంది? గిట్లనే ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర ప్రజలు జర తెలివి కల్లోళ్ళు, ఎప్పుడు దీర్ఘకాలికంగా అధికారం ఇవ్వరు, మార్పు కోరుకుంటారట. అదే మార్పు ఇక్కడ జరిగింది. ఈరోజు సరే రెండోసారి టీడీపీకి అధికారం ఇచ్చుంటే ఈరోజు ఆ డెవలప్మెంట్ వేరే ఉంటుండే. సరే మనం బయట వ్యక్తులుగా మాట్లాడినప్పుడు రెండోసారి ఇచ్చుంటే. కాకపోతే ఏంటంటే ముఖ్యం ఏది మన చంద్రబాబు నాయుడు కూడా ఈ ఉచితాల మీద ఆధారపడవద్దు. ఉచితాలు అవి ఎవరికి అవసరమో వాడికి ఇవ్వాలి. మొదటగా రాజకీయ నాయకులు చేయాల్సింది ఏంటంటే బానిసం చేయకు. ఒక వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడే సశక్తిని, ఒక యుక్తిని
ఒక యుక్తిని తయారీ వాడు ఎప్పటికైనా నిలబడతాడు. ఇక అన్ని ఉచితాలు ఇచ్చుకుంటా, ఉచితాలు ఎన్ని రోజులు పనిచేయి, క్లోజ్ అవుతాయి. సో కాబట్టి ఆ దీర్ఘకాలికంగా ఉచితాలు ఇవ్వడం వల్ల అటు రాష్ట్రానికి ప్రమాదమే, దేశానికి కూడా ప్రమాదమే. ఇవాళ చాలామంది ఏమంటారంటే ప్రతి మాటకు ఏదన్నా రాజ్యాంగపరమైన ఇష్యూలు వచ్చినప్పుడు సమాఖ్య ప్రభుత్వానికి గుర్తొస్తుంది. డెవలప్మెంట్ అయితే మా రాష్ట్రమే డెవలప్మెంట్ అయింది, దేశం డెవలప్మెంట్ కాలేదని. ఇవన్నీ చిన్న పిల్లగాళ్ళు ఆలోచించినట్టు ఆలోచించకూడదు. ఇలా దేశం డెవలప్ అయినా రాష్ట్రం భాగస్వామ్యం ఉంటుంది, రాష్ట్రం డెవలప్మెంట్ అయినా దేశం భాగస్వామ్యం ఉంటుంది. ఇది మర్చిపోతున్నారు. ఇలా చాలామంది ప్రభాకండ ఏం చేస్తున్నారంటే దేశంలో నిరుద్యోగం పెరిగింది అంటే నిరుద్యోగం ఎట్లా కేంద్రం పరిధిలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, రాష్ట్రాల పరిధిలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, కాలిక్యులేట్ చేయరి. నిరుద్యోగం అంటే ఒక్క రాష్ట్రంలోనే కాదు కదా, రాష్ట్రంలో నిరుద్యోగమే, దేశంలో ఉన్న నిరుద్యోగమే. అది చాలామంది ఏమంటారు, నా రాష్ట్రంలో నేను మెరుగులు ఉన్నా దేశంలో లేదు అంటే, రాష్ట్రంలో నువ్వు మెరుగు ఉండగానే సరిపోదు, దేశం కూడా మెరుగులో ఉండాలి కదా. ఇప్పుడు ఈ రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక కనుమరుగు అయిపోతున్నట్టేనా? ఎక్కడిది బీఆర్ఎస్, ఎక్కడిది? మేము ముందే చెప్పినాం కదా, గులాబీ మయం అన్నాం కదా. వాళ్ళేమో గులాబీ మయం అన్నారు, మేము గులాబీ మాయం అన్నాం. గులాబీ మాయం అవుతుందని చెప్పినాం. మరి ఎగిరెగిరి పడద్దు ఎప్పుడు కానీ, ఎగిరెగిరి పడద్దు. అన్నీ ఉన్న ఆకాకట అనిమనిగా ఉంటుందట, ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుందంట. అట్లా ఎగిరెగిరి పడ్డారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజలు అంటే టీఆర్ఎస్ అన్నారు. ఏమైంది? కొంత ఉంది. నేను అదే అంటున్నా, ఇలా ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, కొంత కొసపానం ఉన్నది. 7 లక్షల అప్పులు ఎవరికి కనిపిస్తలేవు, వాటి నుంచి వచ్చే ప్రమాదం ఎవరికి కనిపిస్తలేదు, టయానికి డబ్బులు వచ్చినాయని ఆలోచిస్తున్నారు. సో ఆ ఆలోచన ఏదైతే గత ప్రభుత్వంలో టయానికి డబ్బులు వచ్చినాయని ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచన పోవాలి. ఆ ఆలోచన పోయే విధంగా మీరు పనిచేయాలి. ఎలా? అది ఉద్యమ పార్టీ ఒకప్పుడు, ఇది ఫక్తు రాజకీయ పార్టీ అయింది. ఆ రాజకీయ పార్టీ మనకు అవసరం లేదు కదా, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. మాయ మాటలు చెప్పి గారడీలు చేసే పని మనకు అవసరం లేదు కదా. వాస్తవాలను ప్రతిబింబించే విధంగా పార్టీలు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి. సో ఒకసారి ట్రెండ్ అదే తరహాలో కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ సెగ్మెంట్లలో మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉంది. బీజేపీ పార్టీ కూడా 8 పార్లమెంట్ సెగ్మెంట్లలో దూసుకెళ్తా ఉంది. ఇక ఎంఐఎం కూడా హైదరాబాద్లో భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉంది. బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాడు. చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాడు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ కూడా భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉన్నాడు. జైరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి, ఆయన కూడా భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. వరంగల్ నుంచి కడియం కావ్య కేసీఆర్ దగ్గర చేసుకొని మీ డాడీకి అవకాశం ఇచ్చినా నీకు కూడా ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఆమెకు బీఫామ్ చేతికిస్తే నీ బీఫామ్ వద్దని చెప్పి కేసీఆర్ ముఖం మీద కొడితే రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని చెప్పి బీఫామ్ ఇస్తే, సో ఆమెను కూడా ప్రజలు దగ్గర తీసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆయన కూడా భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉన్నాడు. నల్గొండ నుంచి జానారెడ్డి కొడుకు ఇంకో రెడ్డి రఘువీర్ రెడ్డి కూడా భారీ మెజార్టీతోటి దూసుకెళ్తా ఉన్నాడు. నల్గొండ భువనగిరిలో రెడ్డిలకు తప్ప ఇంకొకరికి ఓటేసే అవకాశం లేదు కాబట్టి ఆ కుటుంబ రాజకీయాలే. ఇంకొకటి కూడా అడగచ్చు, చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్క నల్గొండ గురించే మాట్లాడుతుండ్రు, నల్గొండ రెడ్ల గురించే మాట్లాడుతుండ్రు, మిగతా ప్రాంతాలలో మిగతా పరిస్థితులలో ఎందుకు బీసీలకు ఓట్లేయలేరు అని కూడా మనం మాట్లాడచ్చు. బీసీలకు ఓట్లు వేసేటప్పుడు కొంతనన్నా సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. పూటకో పార్టీ గడికో కుంపటి పెట్టేటోడు అవసరం లేదు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా ప్రజలు. బీసీలల్లో నాయకులను కూడా మంచి వాళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి రావాలి. ప్రజల దగ్గర ఉంటాడు, మనకు పరిపాలన మంచిగా ఉంటుంది, రాష్ట్రంని సుభిక్షంగా నడిపించగలుగుతాడు అని ఉన్నప్పుడు పాయింట్ కరెక్ట్. ఇప్పుడు రెడ్డిలు మంచో చెడో నా రెడ్డి ఉండాలని కోరుకుంటారు కదా, మరి బీసీలకు మంచో చెడో నా బీసీ ఉండాలని కోరుకుంటారు. మంచోడు కావాలి కదా, మంచోడు. రెడ్డిలు ఆ తరహాలు ఆలోచిస్తలేరు కాబట్టి వాళ్ళకి కమిట్మెంట్ ఉంది, నీకు లేదు కదా. నీకు లేకపోవడం అనేది నీ మూర్ఖత్వం. నీకు కూడా ఉండాలి. నీ ఉన్న దానిలో నలుగురు నాయకులు మంచి వాళ్ళని చూజ్ చేసుకో. అవకాశం లేదా నీకు? నీకు అవకాశం ఇచ్చింది కదా భారత రాజ్యాంగం. ఎన్నికల కమిషన్ నీకు అఫిడవిట్ వేయడానికి, నీకు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది కదా. మంచోనికి బిడ్డ నువ్వు పైసలు ఇవ్వకు, వాడి దగ్గర తీసుకుంటా, నీకు ఓట్లు వేస్తా అనే ఒక నిర్ణయం రావాలి కదా ప్రజల దగ్గర నుంచి. అది రావాలి. అది వచ్చినప్పుడే మార్పు జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు ఇదే విషయం మిగతా నియోజకవర్గాలలో బీసీల గురించి ఎందుకు మాట్లాడారు అనుకుంటారు. సరే, నల్గొండ గురించి
ప్రత్యేకంగా ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే గడిచిన చరిత్ర తీసుకుంటే ఈ 70 ఏళ్ళల్లా అదే ఉంది కదా. ఈవెన్ దో అసెంబ్లీ నేను ఒక దగ్గర మనం మాట్లాడతలే, అసెంబ్లీ అంత చైతన్యం ఉంది అంటారు, అసెంబ్లీలో కూడా మొత్తానికి వాళ్ళే కదా. ఎక్కడ నీది ఏది భాగస్వామ్యం? అందుకే ఇవాళ అడుగుతున్నాం, ఇలా కులగణన కంటే ముందు ఇలా రాజకీయాలలో బీసీలకు రిజర్వేషన్ అనేది కావాలి, భాగస్వామ్యం కావాలి. ఇవాళ అది దాని గురించి కొట్లాడుండ్రు. ఇవాళ ఏవైతే కాలం చెల్లిన నాయకులు ఉన్నారు కొంతమంది, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, కుల సంఘ నాయకులు కావచ్చు, వర్గ నాయకులు కావచ్చు, కాలం చెల్లిన నాయకులు, ఈ నాయకుల ప్లేస్లలో కొత్త నాయకులు రావాలి. బీసీ జనాభాలా కానీ ఇంకా ఇతరత్ర కమ్యూనిటీలు ఎస్సీలా కానీ ఎస్టీలా కానీ కాలం చెల్లిన నాయకులను పక్కగట్టి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి ప్రతి ఏదైతే కులం కావచ్చు, వర్గం కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు రిఫార్మ్స్ తెచ్చే నాయకులని మీరు తయారు చేసుకోవాలి. యువ నాయకత్వం కావాలి, కాలం చెల్లిన నాయకులు మనకొద్దు అనే రకంగా పనిచేయగలిగితే దేశంలో మార్పులు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మనం మార్పు కోరుకున్నాం, దేశంలో మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం. సో ఇప్పుడు దేశ ప్రజలు థర్డ్ టైం కూడా మళ్ళీ మోదీ దిశగానే కనిపిస్తూ ఉంది. సో దేశ ప్రజలు మంచి నిర్ణయమే తీసుకున్నారా, మార్పు కోరుకుంటే బాగుంటుండేనా? అంటే నా వ్యక్తిగతంగా నేనైతే ఒకటే మాట చెప్తా, ఈ దేశ భద్రత విషయంలో ఎక్కడికి రాలే. ఒక సైనికుడు తల పట్టుకొని పోతే ఆ సైనికుడి దేహం ఎవరిది అని గుర్తించలేని పరిస్థితి ఒకప్పటిది. ఇప్పుడు ఒక సైనికుడిని తీసుకపోతే 24 అవర్స్లో వెనుకకు వచ్చే పరిస్థితి దేశ రక్షణ విషయంలో. తర్వాత దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, రైల్వేలు కావచ్చు, రోడ్లు కావచ్చు, విమానయానం కావచ్చు, ఇలాంటి వాటిలలో ఎప్పుడన్నా మనము ఒక రోడ్డు మీద విమానం దిగిందా? దించగలగలేదు కదా. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకి కనెక్టివిటీ, టన్నెల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ ఇంత వేగంగా మనం అప్పుడు చూడలే. కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి, ఎట్లయితే విద్య పెరిగిందో, చదువు పెరిగిందో అట్లట్లా కాంగ్రెస్ అనే పొరలైతే తగ్గుకుంటూ వచ్చినాయి. సరే, ఒకవేళ బీజేపీ తప్పు చేసింది, బీజేపీ అసలు సంక్షేమమే ఇయ్యలేదు అనుకుంటే బీజేపీని ఏకపక్షంగా ఓడిస్తుండే. అలాంటి పరిస్థితి ఏం కనిపిస్తలేదు. బట్ ఇంకా రిఫార్మ్స్ రావాలి. నేను ఒక సగటు వ్యక్తిగా కోరుకునేది ఏంటంటే కామన్ సివిల్ కోడ్ రావాలి ఈ దేశంలో. కామన్ క్రిమినల్ కోడ్ ఉన్నప్పుడు కామన్ సివిల్ కోడ్ ఎందుకు ఉండకూడదు? కామన్ సివిల్ కోడ్ ఉండాలి. జనాభా నియంత్రణ చట్టం రావాలి, ఎన్ఆర్సీ కూడా రావాలి ఈ దేశంలో. ఎందుకు అంటే విదేశాల నుంచి ఏదైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో, పాకిస్తాన్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, బర్మా నుంచి కావచ్చు, ఇలాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు. నేను ట్యాక్స్ కట్టి వానికి ఎందుకు అన్నం పెట్టాలి? వానికి ఎందుకు చాదాలి? అదే మన దేశం నుంచి ఒక బతకడానికి కోసం అరబ్ ఎమిరేట్స్ పోతే నీ పిజ్జా కాలం ముగిసిన తర్వాత నేను తరిమేస్తారు, లేకపోతే జైలు వేస్తారు. ఎందుకు ఈ దేశంలో ఆ సిస్టమ్ ఉండకూడదు? అది జరగాలి. ఓకే, ఒకసారి ఏపీకి సంబంధించి చూసుకుంటే 25 లోక్సభ స్థానాలు గాను టీడీపీ కూటమి 21 పార్లమెంట్ సెగ్మెంట్లలో దూసుకెళ్తా ఉంది. వైసీపీ 4 సీట్లకే పరిమితమైనది. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వరకు చూసుకుంటే 175 సీట్ల గాను టీడీపీ ప్లస్ కూటమి 160 అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉంది. వైసీపీ 15 సీట్లకే పరిమితమైంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి 296 సీట్లలో మెజార్టీ కనిపిస్తూ ఉన్నది. ఇక ఇండియా కూటమి 229 పరిమితమైందా. సో దాదాపు 3వసారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడున్న అంచనా ప్రకారం. ప్రజలు ఒక ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి, ఎవరిని గెలిపియాలి, ఎవరిని ఓడిపియాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది ఉంటుంది. బయటపడకపోవచ్చు. చాలా నియోజకవర్గాలల్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు, కానీ ఇటు ఓటేయాలను అటు వేసిండ్రు, ఎటు వేయాలనుకుంటే అటు వేసిండ్రు. సో అలాంటి ప్రభావం ఉంటుంది, ఉండదని కదా. అసలు ఈ దేశంలో న్యాయ నిర్ణేతలు ఎవరు అంటే ప్రజలు. ప్రజలు ఇవ్వాలి నాయకుడిని, ప్రజలు తయారు చేసిండ్రు నాయకుడిని. ఇలా నీకు నువ్వు కాదు. చాలా మంది వ్యక్తులు ఏమనుకుంటారు అంటే ఎస్
ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, శంకర్ అనేటోడు, శంకర్ వెనక ఎంతమంది పని చేస్తే శంకర్ అనేటోడు ఒక లీడర్ అవుతాడు. కనిపించని శక్తులు యుక్తులు ఎన్ని ఉండుడలే వెనక. అంటే అంటే శంకర్ అనేటోడు ఎలివేట్ అయిండు, శంకర్ అనేటోడు బయటికి వచ్చిండు, శంకర్ అనేటోడు నాయకుడు అయిండు అంటే నీ ఆ కింది ప్రజల శ్రమ, నీ కింద పనిచేసిన వాళ్ళ ఆలోచన, నీ కింద పనిచేసిన వాళ్ళ ఆలోచన, వాళ్ళ మద్దతు, వాళ్ళు ఉంటేనే నువ్వు ఉన్నావు అనేది చాలా మంది మర్చిపోతారు. అధికారం రాగానే ఏమవుతుంది అంటే అందుబాటులో ఉండరు. ఆ పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటి నాయకులు అందరూ ఓడిపోతారు. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ అమూల్యమైన సమయానికి ఆలోచన కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఏదేమైనప్పటికీ ఇద్దరికి బాధ్యత ఇక్కడ. రేవంత్ రెడ్డి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు అధికార